49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. ప్రస్తుత సమాజంలో మానవత్వం మంట కలుస్తుందా? క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కర్కశంగా మారుతున్నారా? గోరుముద్దలు తినిపించిన వారే ఘాతుకానికి పాల్పడుతున్నారా? భవిష్యత్తుకు భరోసా ఇవ్వాల్సిన కన్నతల్లే అన్యం పుణ్యం ఎరిగని పసిబిడ్డల బ్రతుకుల్ని ఛిద్రం చేసిందా? భార్యకు భర్త నేనున్నానని గుండె నిండా ధైర్యం చెప్పి ఉంటే ఈ దారుణం జరిగేదనా? పూర్తిగా వివరాలకు వెళ్ళి ఈ అంశం ఏంటో తెలుసుకుందాం. భర్తకు ఫార్మా కంపెనీలో ఉద్యోగం, సాఫీగా సాగుతున్న సంసారం, పిల్లలకు చిన్నపాటి ఆరోగ్య సమస్య, తల్లి కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ రోజుల్లో మెడికల్ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉందని మర్చిపోయారా? వీరి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోరు అనుకున్నారా? ఎందుకు ఈ దారుణానికి ఒడిగడుతున్నారో అర్థం కాని పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. ప్రస్తుత కాలంలో మనం చేసిన అప్పులు తీర్చే నాదుడు లేకపోవచ్చు, కానీ దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించే ఎన్నో సంస్థలు, ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న సంస్థలు కోకొల్లలు. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇటీవల హైదరాబాద్ గాజుల రామారంలో జరిగిన సంఘటన అందరినీ కదిలించి వేసింది. కన్నతల్లి తన పిల్లల్ని కడతీర్చి తను ఈ లోకాన్ని వదిలి వెళ్ళింది. విచక్షణ కోల్పోయి అనాలోచితంగా ఎందుకు ఆ కన్నతల్లి కన్న పిల్లల్నే కడతీర్చింది అన్న అనేక ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. కానీ అల్లారుముద్దుగా పెంచిన ఆ చేతులు యమపాశంగా మారిన తీరు తెలిస్తే ఎవరికైనా హృదయం ద్రవించక మానదు. పిల్లలకు చిన్న గాయాలైతేనే తట్టుకోలేని ఆ కన్న తల్లి తన చేతులతోనే మరణశాసనం రాసింది. కంటికి రెప్పలా చూసుకుంటున్న ఇద్దరు కుమారులను వేటకొడవలతో నరికి చంపింది. ఆమె 6 అంతస్తుల భవనంపై నుండి కిందకి దూకి ప్రాణాలు విడిచింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో జరిగింది. పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు, తనకు కంటి సమస్య ఉండడంతో మానసికంగా కుంగిపోయిన తల్లి ఇలా చేసినట్లుగా పోలీసుల దర్యాప్తు తేలింది. ఘటనా స్థలంలో 7 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన జి వెంకటేశ్వరరెడ్డి, తేజస్విని దంపతులు గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు. వీరి కుమారులు ఆశీష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి 1వ తరగతి నర్సరీ చదువుతున్నారు. వెంకటేశ్వరరెడ్డి ఫార్మా ఉద్యోగి. భార్య తేజస్వినికి కొంతకాలంగా కంటి చూపు సమస్య ఉండడంతో మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆశీష్, హర్షిత్ ఇద్దరికి శ్వాసకోశ సమస్యతో ఇద్దరూ బాధపడుతున్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ముక్కు ద్వారా పిల్లలకు చుక్కలు వేయాలి, లేకపోతే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఈ విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడేవారని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. ఏప్రిల్ 17న భర్త విధులకు వెళ్ళాడు. మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలకు అదే చివరి రోజు. వచ్చే సంవత్సరానికి పిల్లలకు కొన్ని పుస్తకాలు కూడా తెచ్చారు. అపార్ట్మెంట్ పక్కన ఇరువైపులా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు తేజస్సుని పిల్లల మీద విరుచుకుపడింది. వేట కొడవలతో పిల్లల తల, మెడ భాగంలో విచక్షణారహితంగా నరికింది. ఆశిష్ అక్కడికక్కడికే ప్రాణాలు వదిలాడు. తర్వాత తాము ఉండే అపార్ట్మెంటు 6వ అంతస్తు నుండి దూకి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. కేకలు విన్న ఇరుగు పొరుగు వారు తేజస్విని అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూసి కొర ఊపిరితో ఉన్నటువంటి హర్షిత్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగా మరణించారు. భార్య పిల్లల మరణంతో భర్త వెంకటేశ్వరరెడ్డి కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అచేతనుడయ్యాడు. అక్కడికి చేరుకున్న బంధువుల రోదనలు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించాయి. ఘటనాస్థలిని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పరిశీలించారు. ఘటనాస్థలిలో తేజస్విని రాసినట్లుగా భావిస్తున్న లేఖ లభ్యమైంది. మా పరిస్థితి దారుణంగా మారుతుంది. పిల్లలకు 4-5 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయకపోతే ఇబ్బంది పడతారు. మెరుగైన వైద్యానికి భర్త సహకరించడం లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికి రాకుండా పోతుంది. దీంతో వారు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటాడు. నా పరిస్థితి, పిల్లల పరిస్థితి దారుణంగా మారుతుంది అంటూ లేఖలు చెప్పుకొచ్చింది. అయితే ఘటన తర్వాత అపార్ట్మెంట్ వాసులు చెప్పిందని బట్టి తేజస్విని కంటి సమస్యతో బాధపడమే కాక ఆమెకు మానసిక సమస్య ఉందని, ఇక పిల్లల ఆరోగ్య పరిస్థితిపై కుంగిపోయిన ఆ తల్లి ఇలా దారుణానికి ఒడిగట్టిందని చెబుతున్నారు. వైద్య రంగం అడ్వాన్స్గా ఉన్న ఈ రోజుల్లో మెరుగైన చికిత్స తీసుకుంటే ఆ తల్లి పిల్లలు బ్రతికేవారు కదా.
కన్న తండ్రి పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, భార్యకు ధైర్యం చెప్పకపోవడం, వీరి కుటుంబ సభ్యులు బంధువులు వీరికి సరైన సలహా సూచనలు ఇవ్వకపోవడంతో ఈరోజు భార్య, 2 కుమారులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారని ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.